ఏకాదశి నాడు ఎక్కడికి పరిగెత్తాం, ఎన్ని పరుగులు తీసాం, ఏం చేసాం, ఇవన్నీ కాదు ప్రధానం. ఏకాదశి నాడు ప్రధానం ఏమిటంటే నిన్ను నువ్వు పరిశీలించుకోవడం. మిగిలిన ఏకాదశులు ఎలా ఉన్నా కనీసం ఇవాల్టి ఏకాదశి నాడు అలా పరిశీలించుకుంటే, 3 కోట్ల ఏకాదశులు పరిశీలించుకుంటే ఎంత పుణ్యమో అంత పుణ్యం. అంటే దాని అర్థం ఏమిటంటే మనసుకి అంత శక్తిని కటాక్షిస్తాను. త్రికరణ శుద్ధిగా నా ముందల ఆత్మ పరిశీలనని చేసుకుంటే అంత శక్తినిచ్చి నిన్ను నువ్వు నిగ్రహించుకునే శక్తినిస్తాయి. ఎప్పుడు సుఖాలు బాగున్నాయని చెప్పేసి నువ్వు అటువైపు పోతానంటే నేను చేయగలిగింది లేదు. నాకొద్దు స్వామి, దిక్కుమాల సుఖాల కోసం నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. ఇవాళ తప్పు అనిపిస్తుంది. 10 రోజులు పోయిన తర్వాత అబ్బా అది లేకుండా ఎలా బ్రతుకుతాననిపిస్తుంది. నన్ను బయటికి తీయి అని అడిగారు త్రికరణ శుద్ధిగా కొందరు. దూర్జకి అడిగాడు కాళహస్తీశ్వర శతకంలో. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్ర ధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసి కోయదు నామనంబకట నీకొన్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళనసవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఈ లోకంలో చాలా చాలా కష్టమైన ప్రశ్నలు 2 అని చెప్పారు పెద్దలు. మీ బలమేమి అని అడిగాను అనుకోండి, మీరు వెంటనే తడుముకోకుండా ఇది నా బలము, ఒకసారి మాట ఇస్తే తప్పను, ఒకసారి సమయం అంటే సమయమే, సమయము అన్న తర్వాత ఇంకా సమయము మార్చను, ఒకసారి ఒక కార్యక్రమాన్ని తలపెడితే వెనక్కి వెళ్ళడం వదిలేయడం అన్న మాట ఉండదు, పెద్దలు చెప్పిన మాట తిరస్కరించను. అలా నీకేమైనా బలాలు ఉంటే అడగగానే చెప్పగలిగితే నిజంగా నువ్వు అది పాటిస్తున్నది అయి ఉండాలి, నోటితో చెప్తున్నది అయి ఉండకూడదు. నీ బలం చెప్పడం చాలా కష్టం, నీ బలహీనత చెప్పడం చాలా కష్టం. ఇది నా బలహీనత, పొగట్టకి లొంగిపోతాను, అబద్ధం ఆడతాను, ఇంద్రియాలకి వశపడతాను. బలహీనత అంటే అసలు నిన్ను నువ్వు పరిశీలించుకోకుండా నీ బలహీనత ఎలా తెలుస్తుంది? అసలు బలహీనత తెలియకుండా నీ జన్మ సార్థక్యం ఎలా అవుతుంది, దిద్దుబాటు ఎలా ఉంటుంది? అదిగో అక్కడొచ్చింది ఏకాదశి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తా. విహిత కర్మని చేయడం కన్నా నిషిద్ధ కర్మని భంజించడం చాలా గొప్ప. విహిత కర్మ చేయుట అంటే ముక్కోటి ఏకాదశి కదండి, మీరందరూ తెల్లవారుజామున లేవండి, స్నానం చేయండి, గుళ్ళోకి రండి, దర్శనం చేసుకోండి, ఇటువైపు ద్వారం నుంచి వెళ్ళండి, అటువైపు ద్వారం నుంచి వెళ్ళండి అంటే అవన్నీ చేసేయడం తేలిక. ఎందుకంటే ఏదో ఒక రోజు కదా, ఏదో స్నానం చేయడం, గుళ్ళోకి వెళ్ళడం చేయడం. విహిత కర్మ ఏదో నానా కష్టాలు పడి మొత్తం మీద చేసేసాడు. మనసు అక్కడ ఉందా లేదా వదిలేయండి, కొన్ని వెళ్ళాడుగా చేసాడుగా, అవన్నీ ఎందుకు చేస్తాడు. కానీ మీరు ఇవన్నీ చేసేటప్పుడు మీకు కుక్క గుర్తు రాకూడదు అన్నాను అనుకోండి. ముందు మొదలు పెట్టగానే కుక్కే గుర్తొస్తుంది. వద్దు అన్న పని చేయకుండా ఉండడం చాలా కష్టం. ఏకాదశి నాడు వద్దన్నవి ఎన్ని చేస్తున్నావు ఆలోచించుకుని ఇక పైన చేయకుండా నిన్ను నువ్వు దిద్దుకోవడం ఏకాదశి. అలా ఎవడికి వాడి దిద్దుకుంటే సమాజంలో ఇంకంతకన్నా శాంతి భద్రతలకి కారణం ఉంటుంది. మనకి గొప్పతనం ఏమిటంటే సనాతన ధర్మంలో సమాజము యొక్క అభ్యున్నతిని ఆధ్యాత్మిక మార్గంలోనే సాధించారు. అవి ప్రత్యేకమైన అధ్యాయాలు కావు. ఇంకా మళ్ళీ శాంతి భద్రతలు అంటే మా పరిధిలోకి రావు అన్న మాట అనరు. ఏదైనా ఆధ్యాత్మికతలో ఒదిగిపోతుంది, అన్నీ దాని ద్వారానే సాధిస్తారు. అందుకని భక్తి వైభవం ఏమిటి అంటే ఏకాదశి ప్రయోజనము భక్తి ద్వారానే సాధింపబడుతుంది. ఇంకా ఏకాదశి నాడు ఇంతకన్నా వినడానికి ఏముంది? ఇంకా ఎంత చెప్పినా దీన్నే విస్తరించాలి. ఎప్పుడు విస్తరించాలి? చెప్తే పట్టుకోలేకపోయే వాళ్ళు సభలో ఉంటే బాగా బాగా ఉదాహరణలు చెప్పి విస్తరించి చెప్పాలి. చెప్పేవాడికన్నా తెలివైన వాళ్ళు సభలో వింటుంటే ఇంక ఇంతకన్నా చెప్పడం ఎందుకు? తెలియని వాళ్ళల్లా విని నా చేత చెప్పించి ఏకాదశి నాడు నాకు ప్రయోజనం చేశారని నమస్కారం చేసి కూర్చోవాలి. ఇప్పుడు నేను అదే చెయ్యాలి. కాబట్టి స్వస్తి.